4 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. దొబ్బి తింటున్నాం ఫ్రెండ్స్. నేను కూడా ఫ్రెండ్. హే గాయ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా మీ నైబర్స్తో ఇలా టైం స్పెండ్ చేస్తే బాగుండని ఐడియా వస్తుంది. మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, రాసి పెట్టుకోండి. సడన్గా మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ చర్చించుకొని ఇనిషియేటివ్ తీసుకొని పాట్లక్ పార్టీ చేసుకుందాం అనుకున్నాం. పాట్లక్ అంటే నార్మల్గా ఏంటి, ఎవరింట్లో వాళ్ళు ఇంత క్వాంటిటీ అని వండుకొని ఒక్కొక్కరు ఒక్క ఐటమ్ చేసుకొని వచ్చి అది బుఫేలో పెట్టుకొని తినడం. కానీ మేమేం చేసామంటే ఇదంతా కాదు, కలిసి వండుకుందాం, అప్పుడు ఇంటరాక్షన్ కూడా మంచిగా ఉంటుంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. మేము ఏమేమి డిషెస్ వండుకున్నాము, ఎంత క్వాంటిటీలో వండుకున్నాము అండ్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోతాయి. సో దట్ మీరు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మా ఫ్లోర్ వాళ్ళతో అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. మా ఫ్లోర్లో 11 ఫ్యామిలీస్ ఉంటాయి. సో అందరికీ ముందుగానే ఇన్ఫార్మ్ చేసేసాం, సో దట్ ఆ సండే వాళ్ళు అవైలబుల్గా ఉంటారని చెప్పేసి. కాకపోతే మేము ప్లాన్ చేసుకున్న ముందు రోజే గణేష్ నిమజ్జనం. అందరూ ఆ జోష్లో ఉండి ఫుల్ డాన్సులు వేసేసి తీన్మార్లు వేసేసి ఒళ్ళంతా హోనం చేసేసుకున్నారు. అయినా కూడా మా లేడీస్ ఎక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పేసి ఆ రోజు నైట్ నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం చేసుకున్నారు. ఎందుకంటే మనం లంచ్కి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ హెవీ వర్క్ ఉండకుండా ముందు రోజే అన్ని పీల్ చేసేసుకొని గ్రేడ్ చేసేసుకొని కట్ చేసేసుకొని రెడీ అయితే చేసేసుకున్నారు. మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే ముందు రోజు లేడీస్ అందరూ కొంచెం అలసిపోయారు కదా, నేను నైట్ ఎలాగో హెల్ప్ చేయలేదు. సో మార్నింగ్ తొందరగా లెగుద్దామని ఫ్రెష్ అయిపోయి వచ్చి టిఫిన్కి అయితే స్టార్ట్ చేసా. ఎందుకంటే ఇప్పుడు మనం టిఫిన్ కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా చిటికలో అయిపోయే డిష్ ఉప్మా కాబట్టి మేము అది చేద్దామని డిసైడ్ అయిపోయి నేనైతే అన్ని ఆనియన్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అందరు లెగ్సే కంటే ముందే ఒక ఆంటీ వాళ్ళు వచ్చేసి స్టవ్ సెటప్ అయితే అరేంజ్ చేసేసారు, సో దట్ మనం వెంటనే పని స్టార్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. బై ద వే ఉప్మా నేను వండలేదు, మనకంత సినిమా లేదు, ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్కడ ఆంటీ గారు ఉన్నారు, ఆంటీ వండారనమాట. సో చూసారు కదా ఉప్మా ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఊరికే జూమ్ చేసి చూపిస్తున్నాను అందులో ఏమేసామని చెప్పేసి. మేమైతే ముందు రోజు మధ్యాహ్నం మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసేసుకొని ఒక్కో ఇంటి నుంచి 1000 రూపీస్ అయితే కలెక్ట్ చేసాము. ఒకవేళ తర్వాత పెరిగినా తరిగినా చూసుకుందాం అని చెప్పేసి ముందు రోజే గ్రాసరీస్ అన్ని తెచ్చేసుకున్నాం, వెజ్జెస్ అన్ని తెచ్చేసుకున్నాం. చికెన్ ఒకటి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కాల్ చేసి, మార్నింగ్ తెచ్చేయండి అని చెప్పేసి. అది ఎంత క్వాంటిటీ అనేది నేను తర్వాత చెప్తాను. అవునట్టు చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. హాయ్ చెప్పు. నేనైతే వీడిని అరే స్టీఫన్ గారు లెగలేదు వెళ్ళి లేపురా అని చెప్పేసి మా ఇంట్లోకి తీసుకుని వెళ్తే వాడేమో గూట్లో పడుకున్నట్టు వాడి దగ్గర శుభ్రంగా పడుకున్నాడు. అంటే నువ్వు పడుకున్నావేంట్రా? మొత్తానికి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా మన మమ్మీ వాళ్ళు ఏంటంటే 10 to 20 పీపుల్ వరకు సర్వ్ చేసి ఉంటారు, అంటే అంత వండి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఫ్లాట్కి 4 చొప్పున నియర్లీ ఒక 50 మెంబర్స్ ఎస్టిమేషన్ వేసుకున్నాము. సో అంతమందికి ఎంత క్వాంటిటీలో వండాలనేది కొంచెం డౌట్. సో అందరూ కలిసి డిస్కస్ చేసుకుని వండడం అయితే జరిగింది. సో వెజ్లో వచ్చేసి దొండకాయ ఫ్రై అది కూడా కట్ చేసి పెట్టేశారు, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి అవి కూడా నైటే రెడీ చేసి పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి తీసుకురమ్మన్నారు, నేను తీసుకెళ్తున్నా. క్వాలిటీ అండ్ క్వాంటిటీలో అయితే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. ఎంత ఉంటే ఎంత మంచిగా అయితే అంత మంచిగా చేద్దామని అందరు డిసైడ్ అయ్యారు. మనం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి వంట వండేది కొంతమందే ఉండాలి కాబట్టి ముందే 3 to 4 పీపుల్ అయితే లీడ్ తీసుకున్నారు, వాళ్ళైతే వండారు. మేమైతే కంప్లీట్గా బ్యాక్ స్టేజ్ వర్క్ అయితే చేసాం. వాటర్ తేవాలి. ఫస్ట్ మా వాళ్ళు అయితే ఉప్మా చేసేసారు కదా, బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తింటా ఉన్నారు. ప్యారలల్ గా ఆంటీ అయితే సాంబార్ స్టార్ట్ చేశారు, దానికి రిలేటెడ్ షాపింగ్స్ అయితే మేము చేసాము. చింతపండు రసము ఇంకా అన్ని వెజ్జెస్ వేసి ఉడకబెట్టడం అయితే స్టార్ట్ చేశారు. సాంబార్ లోకి వాడండి ఓన్లీ MTR సాంబార్ పొడి. మా ఇంట్లో ఎక్కువగా మా మమ్మీ సాంబార్ చేయదు, పప్పుచారు చేస్తుంది అనమాట. ఆంధ్ర సైడ్ పప్పుచారు అంటారు కదా, అది చేస్తుంది. సాంబార్ పొడి వేసి ఎప్పుడు చేయలేదు. ప్రాసెస్ ఏంటో చూద్దామని నేను అక్కడే తేనెటీగలా తిరుగుతూ ఉన్నాను. బాగుంది, కరెక్ట్గా అయింది కదా. మీకు డౌట్ రావచ్చు మీరు గిన్నెలు ఎలా వచ్చాయి అని చెప్పేసి. ఆంటీ వాళ్ళ దగ్గర గిన్నెల సెట్ మొత్తం ఉందన్నమాట, అండ్ ఎవరి దగ్గర ఏమేమి పెద్ద గిన్నెలు ఉన్నాయో అన్నీ తెచ్చేశారు. అన్ని మన ఇళ్ళల్లోంచే తెచ్చుకున్నాం, బయట నుంచి ఏమీ తెచ్చుకోలేదు. అందులోనే వంటలు అయితే చేసేసుకున్నాం. నన్ను అయితే ఇలా ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నానని చెప్పేసి ఎండు కొబ్బరి ఇచ్చి కొంచెం కాల్చి పొడి చేసుకొని తీసుకురా అని చెప్పేసి టాస్క్ ఇచ్చారనమాట, బిగ్ బాస్ టాస్క్. ఏం చేద్దామంటావు మరి?
ఇప్పుడు దాకా చాలా పని చేసి అలసిపోయాను కాబట్టి కొంచెం ఉప్మా వేసుకొని తిందామని చెప్పేసి మంచిగా పెట్టుకున్నా. మా ప్రిన్సెస్ అయితే అందరూ మధ్యలో దూరిపోదామని చాలా ట్రైల్ వేసింది, కానీ దాని ట్రైల్ ఏమి వర్కౌట్ అవ్వలేదు. అందుకే మొహం అని పెట్టుకొని నన్ను చూస్తుంది. నేను కూడా ఏదో పీకుతున్నట్టు కనిపించాలని చెప్పేసి ఫోన్ అయితే అవతల వాళ్ళకి ఇచ్చి నన్ను రికార్డ్ చేయని చెప్పేసి మంచిగా వీడియోలు అయితే తీసుకున్నాను. పదండి పదండి, చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ రెడీ, చికెన్కి అంతా సిద్ధం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. తెలంగాణ స్టైల్ ఫ్రీడమ్ బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాం. ఈ చికెన్ కర్రీ ఒకటే ఫుల్గా తీసాను వీడియో. సో ప్రొసీడ్ అయిపోండి. తెలంగాణ స్టైల్ అంట. ఫస్ట్ ఆయిల్ వేసి మంచిగా వేడైన తర్వాత ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసేసుకొని వీటిని అయితే మంచిగా వేపేశారు. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా సామాన్లు ఉంటాయి కదా, లవంగం, ఇలాచి, చెక్క అండ్ బే లీవ్స్, ఇవి వేసేసి మంచిగా వేపేసుకొని చిల్లీస్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసి చిన్న బ్రౌనిష్ వచ్చే వరకు వేపారు ఆంటీ అయితే. ఇంకా చికెన్ సంగతి వచ్చేసరికి అందరు ఫ్యామిలీస్కి సరిపోవాలని చెప్పేసి ఒక 10 kg అయితే ఆర్డర్ చేశారు. సో దట్ మాకు లంచ్ డిన్నర్ 2 కవర్ అయిపోవాలని చెప్పేసి. మళ్ళీ రాత్రి కూడా వండుకుంటాడు, ఇంత కష్టపడిన తర్వాత రాత్రికి కూడా ఇదే ఫుడ్ కాబట్టి దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకా మిర్చి వేసిన తర్వాత కొంచెంసేపు వేపేసి టొమాటో ముక్కలు అయితే వేసేసారు. ఈ టొమాటో ముక్కలు కూడా మంచిగా వేయగాలని చెప్పేసి కొంచెంసేపు అయితే మనం వెయిట్ చేసాం. పెద్ద స్టవ్ మీద పెద్ద వంటలు అవుతున్నాయి కాబట్టి చిన్న స్టవ్ మీద చిన్న చిన్నవన్నీ రెడీ చేసేస్తున్నారు. మేమైతే వెజ్ లో దొండకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, ఈ 2 ఫ్రైలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఆంటీ గారు వచ్చేసి మంచిగా వెజ్ రిలేటెడ్ డిషెస్ ప్యారలల్గా వండడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్యారలల్గా వండితే మనకు టైం చాలా సేవ్ అవుద్ది కదా, అందుకోసం. ఇంకా ఇందాక మొదలుపెట్టిన చికెన్ కర్రీ సంగతి వచ్చేస్తే టొమాటోలు బాగా వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా నీట్గా వేపేశారు. ఇంకా అది కొంచెం తగ్గిన తర్వాత కారం అయితే వేసేసారు. మంచిగా మన ప్రిఫరెన్సెస్ తగ్గట్టు మనం వేసుకోవచ్చు కదా. అది కొంచెం వేగిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా మొత్తం కలిపేశారు. చికెన్ కే నావి ఆంటీ మనకి మెమరీ ఆంటీ చెప్పండి చెప్పండి. అదేంటి బీన్స్? ఏంటంటే ఏం పేస్ట్ అది? క్లారిఫికేషన్. మా మమ్మీ తీయలేదు ఇందాక నుంచి. మీరు ఇందాక నుంచి కటింగ్ లోనే పాపం. ఏదో చేసేస్తుంది. అదే మొత్తం నేర్చేసుకోండి ఇంట్లో చేస్తున్నారు కదా. ఇంకా మా వంటలు అలా జరుగుతూ ఉంటే మా తమ్ముడు సడన్గా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడనమాట. ఇప్పుడు దాకా లోపలే ఉన్నాడు, ఏ పనులు చెప్పేస్తారా ఏంటా అని చెప్పేసి. ఇంకా చాలా టైం అయిపోయింది కదా, ఇంక బయటకు వచ్చేద్దామని ఒక కెమెరా పట్టుకొని ఫోటోలు తీయడం, క్యాండిడేట్స్ అయ్యి ఆడైతే అందరినీ ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. మేము కూడా ఇంప్రెస్ అయ్యాం అనుకోండి, అది వేరే విషయం. అందరు కొన్ని క్యాండిడేట్స్ తీసాయి వంటలు చేస్తున్నారు. వంకాయ టమాటా అదే ఇంకా చికెన్ కూర అయితే లాస్ట్కి వచ్చేసింది, కొంచెం ఉడకాలన్నమాట. సో దాని టేస్ట్ చూడడానికి మన జడ్జిలు కావాలి కదా. సో అక్క అయితే వచ్చింది టేస్ట్ చూద్దామని చెప్పేసి. లాస్ట్లో చూడండి, లేదంటే లాస్ట్లో కావాలంటే చూడు, ఇటు 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 నువ్వు ప్రిన్సెస్ లా పడ్డానా ఏంటి? లేదు, బాగా వచ్చింది.
ఇంకొంచెం ముక్కలు ఉడికిన తర్వాత అయితే మసాలా అయితే యాడ్ చేసేసి మళ్ళీ అంతా కలిపేసి వెయిట్ చేసాము. ముక్కలు ఇంకా కొంచెం ఉడకాలి. సో అంత లోపల జెంట్స్ వచ్చారనమాట. ఏంటి మీరే పని చేస్తారా, మేము పని చేయమా, మమ్మల్ని కూడా తీయండి అని చెప్పేసి జెంట్స్ వచ్చారు. కడిగేయాలి. సో ఇప్పటిదాకైతే మనం పొద్దున్న ఉప్మా చేసుకున్న తర్వాత సాంబార్ చేసేసారు అండ్ చికెన్ కర్రీ చేసేసారు. ప్యారలల్గా 2 ఫ్రైలు అయితే చేసేసారు. ఇంకా మేము వంకాయ టొమాటో పచ్చడి అనుకున్నాం అనమాట. ఆ పచ్చడికి కూడా తాలింపు అంతా రెడీ చేసేస్తున్నారు. మొత్తానికి చికెన్ కర్రీ అయితే అయిపోయింది. మేము కూడా కొన్ని ముక్కలు అయితే తస్కరించి మంచిగా ఎంజాయ్ చేసాము. డబ్బు తింటున్నాం ఫ్రెండ్స్. నేను కూడా ఫ్రెండ్. ఏం చేసావు? మొత్తానికి పెద్ద వంటలు అయితే ఫినిష్ చేసేసారు. నాన్ వెజిటేరియన్స్ కోసం చికెన్ కర్రీ అండ్ వెజ్ వాళ్ళ కోసం 2 ఫ్రైలు చేశారు. అలాగే సాంబార్ అందరి కోసము. అండ్ మరి వెజ్ వాళ్ళ కోసం ఇంకోటి ఏమైనా ఉండాలి కదా, ఎందుకంటే మేము బగారా రైస్ చేస్తున్నాము. అందుకోసం పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకున్నారు. ఇంకా బగారా రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారు కదా, ఆయిల్లో మంచిగా మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసారు. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ కావాలంటే వేసుకోవచ్చు, క్యారెట్స్ లేదంటే లేదు, అవి కూడా వేసేసి నీట్గా వేయించడం అయితే చేస్తున్నారు. ఈ బగారా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యాన్ని మంచిగా నీట్గా కడిగేసుకున్నది అయితే నానబెట్టారు. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అవి ఏగిపోయాయి కదా, మంచిగా మనం కొలత చూసుకొని అందులో వాటర్ వేసి అది బాయిల్ అయిన తర్వాత మనం అయితే ఈ బియ్యాన్ని వేయాలి. అంతే కదా. దేనికి ఇది చేసావు హర్షిత? నువ్వు తినకూడదు. వీడియోనా? సారీ. దేనికి? షీర్ కుర్మా. ఓకే. ఒక పక్క బగారా రైస్ మంచిగా రెడీ అయిపోయింది. అలాగే అందరూ తినడానికి ప్లెయిన్ రైస్ కూడా చేశారు, అంటే వైట్ రైస్. మెయిన్ ఐటమ్స్ అయితే చాలా వరకు కవర్ అయిపోయి ఇంకా కొన్ని ఉన్నాయి, కూడా చూపిస్తాను. ఇంకా గ్యాప్ లో జెంట్స్ వచ్చేసి మధ్యాహ్నం మనకి టేబుల్స్ అవి కావాలి కదా, ఇవి పెట్టుకోవడానికి అవి అయితే అరేంజ్ చేశారు. పన్నీర్ కర్రీ ఒకటి అక్కడ చేస్తుంది. బయట ఎలాగో మోస్ట్ ఆఫ్ ద వంటలు అయిపోతున్నాయి కాబట్టి ఇంట్లో ఈ పన్నీర్ కర్రీ ఇంకా షీర్ కుర్మాకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామని చెప్పేసి ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాము. అన్ని పిచ్చి చేయలేదు. ఇది మెయిన్గా వెజ్ వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి 2 ఫ్యామిలీసే కన్సిడర్ చేసి దగ్గర ఒక 1 kg పన్నీర్ తీసుకుని దానికి కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. స్వీట్ షీర్ కుర్మా చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నాం. వాటిని నెయ్యిలో మంచిగా విడివిడిగా వేయించేసి రెడీ చేసుకున్నారు. అండ్ ఈ స్వీట్లో వేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ తిన్న సేమియాలా ఉన్నాయి కదా, వీటిని పేని అంటారు. వీటిని అయితే కూడా కొంచెం బ్రేక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇది క్యాషూ పౌడర్. ఇంకా పన్నీర్ కర్రీ కోసం లాస్ట్లో వేయడానికి చిన్న మసాలా అయితే దంచమన్నారు. ఇది వేసిన తర్వాత పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక మేము బయటకు వచ్చేసాము. ఇంకా బయట వాళ్ళు వంకాయ టమాటో పచ్చడి కూడా కంప్లీట్ చేసేసారు. నేను అటు ఇటు తిరగడం వల్ల అన్ని వీడియోలు తీయలేకపోయాను. మిగిలిన ఫైనల్ డిష్ వచ్చేసి స్వీట్ది కూడా నేను వీడియో మొత్తం తీయలేదు, కానీ మా తమ్ముడు ఈ గ్యాప్లో ఫొటోస్ తీసాడు అనమాట. సో ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. మిల్క్ పేని, మిల్క్ మేడ్ కూడా వేసారు అండ్ డ్రై ఫ్రూట్స్ వేసారు. అన్నీ కలిపి మంచిగా బాయిల్ చేస్తే టేస్టీ షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ ఐటమ్స్ లిస్ట్ చెప్తున్నాను చూడండి. బగారా రైస్, చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, అప్పడాలు, దొండకాయ ఫ్రై, రైతా, వంకాయ టొమాటో పచ్చడి, పన్నీర్ కర్రీ, బీన్స్ ఫ్రై, కర్డ్, షీర్ కుర్మా. సో ఇవి ఓవరాల్ ఐటమ్స్. మేమంతా బాగా డిస్కస్ చేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. మొత్తానికి 7:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మెల్లగా అప్పుడు స్టార్ట్ చేసేసరికి మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి డిషెస్. ఇంకా అందరూ ఒక 1/2 అవర్ 20 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత భోజనాలు అయితే మొదలు పెట్టుకున్నాము. ఈ ప్లాన్ వేసినప్పుడు అయితే ఫస్ట్ కలిసి వండుకుందాం అన్నారు. మళ్ళీ మైండ్ మారిపోయి ఇదంతా మనం చేయలేమేమో, బయట ఆర్డర్ చేసేసుకుందాం ఇంతమందికి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఏమొంచి మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేయడము, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు
తినొచ్చు, మనం కలిసే వండుకుందామని మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికైతే చాలా సక్సెస్ఫుల్గా ఇదైతే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫుడ్ కూడా 2 పూట్లకి సరిపోవాలని చెప్పేసి అది మైండ్లో పెట్టుకునే వంట చేశారు. అందులో ఆ రోజు నైట్ చంద్రగ్రహణం. సో మధ్యాహ్నం తినేసాక మళ్ళీ రాత్రికి కొంచెం తొందరగా తినేసి అదైతే ఫినిష్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం మేము. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసేసాక మళ్ళీ ఈ అవకాశం రాదని చెప్పేసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగిపోయాము. కొంచెం 2-3 అయితే మిస్ అయిపోయారు, వాళ్ళకి అర్జెంట్ పని ఉందని చెప్పేసి. కానీ అసలు హాఫ్ డే అయితే చాలా లేట్గా అయినట్టు అనిపించింది తెలుసా. నార్మల్గా మనం ఒక సండే రోజు లేట్గా లేసి ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది. మేము ఇంత వర్క్ చేస్తున్నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా లేట్గా అయినట్టు అయింది టైమ్. అండ్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము బిజీ అని చెప్పకుండా డెడికేటెడ్గా అక్కడే ఉన్నారు. ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళలేదు. ఈవెన్ జెంట్స్ కూడా వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు మంచిగా వాళ్ళు కలిసి ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. మేమైతే అందరూ లంచ్ అయిపోయిన తర్వాత తంబోలా ఆడదామని చెప్పేసి కూర్చున్నాం అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం అందరూ గేమ్ ఆడారు. మోస్ట్లీ అయితే చిన్న పిల్లలకే ఎక్కువ సార్లు తంబోలా వచ్చింది. కావాలని పోస్ట్ లంచ్ టైం అయితే ఇలా స్పెండ్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత కూడా ఎవరింట్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఈవినింగ్ చాయ్ పెట్టుకొని తాగాము. అండ్ లేడీస్ అయితే మొత్తం ముచ్చట్లు పెట్టుకున్నాము. జెంట్స్ అయితే మంచిగా మోనోపోలీ సెటప్ పెట్టుకొని గేమ్ ఆడారు తెలుసా. నేను ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జెంట్స్ కూడా ఇట్లా టైం స్పెండ్ చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ ఇంట్లోనే ఉంటారేమో, బయటకు వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు, అంటే నైట్ వరకు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడికి కదలలేదు. ఎవరికేం అవసరం వస్తుందనో వాళ్ళు కూడా ఇంటరాక్షన్ పెంచుకుందామని చెప్పేసి జెంట్స్ అందరూ కూడా కలిసి ఆడారు. ఈ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా వాళ్ళైతే ఇంకేం పనులు పెట్టుకోవాలి, పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు. ఇంక ఈవినింగ్ అయితే ఇలా టైం స్పెండ్ చేసేసి డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము 8కి. డిన్నర్ ఫినిష్ చేసేసిన తర్వాత అనుకోకుండా అదే రోజు ఒక ఆంటీ గారి బర్త్డే అయితే ఉంది. ఆవిడకి ఒక కేక్ తెప్పించి మంచిగా కేక్ కటింగ్ చేసి, పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా కేక్ కటింగ్తో అయితే ఈ డేని ఎండ్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటిది అయితే ట్రై చేయాలి. మేము అనుకోవాలా స్టార్ట్ చేసే వరకు మేము ఇంత ఇంటరాక్ట్ అవుతామని, ఒకరి గురించి ఒకరు ఇంత టైం స్పెండ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. బట్ స్టిల్ ఆ రోజు అది డెడికేటెడ్గా వీళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. సక్సెస్ చేసేసారు మొత్తానికి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎండ్ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కింద అయితే కమెంట్ చేయండి. అలాగే మీ నైబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేసుకోండి. సో దట్ మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు.